పురుషోత్తముడు మూవీ రివ్యూ తెలుగు. డైరెక్టర్ రామ్ భీమన అండ్ రాజ్ తరుణ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ పురుషోత్తముడు. మెయిన్ లీడ్ రోల్ గా యాక్టింగ్ చేసిన మన రాజ్ తరుణ్. మూవీ నచ్చిందా లేదా, హిట్టా పట్టా అని కామెంట్ అయితే ఇప్పుడు రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాం. అలా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఏమో సినిమా ఎన్ని రోజులైంది రిలీజ్ అయ్యి, ఇప్పుడు ఇలా రివ్యూ ఇస్తున్నాం అంటే మన డబ్బులు ఉండాలి కదా, డబ్బులు ఉంటేనే కదా సినిమాకి వెళ్ళడానికి. అయితే ఈ రోజుకైతే కుదిరింది, వెళ్ళాను. టైమింగ్ లేదు మనకు, టైమింగ్ ఉంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇక ఈ మూవీ విషయానికి వస్తే కనుక మనకు మూవీ నచ్చింది గైస్. ఎగ్జాక్ట్లీ మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూడగానే శ్రీమంతుడు మూవీ గుర్తుకొచ్చింది. ఆ కాన్సెప్ట్ తోటి ఏమైనా తీసారేమో అనిపించింది. కాదు, అలా అయితే కాదనమాట. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఇప్పుడు హీరో వాళ్ళ తండ్రి ఒక పెద్ద కంపెనీకి సిఇఓ అన్నమాట. అయితే సెకండ్ అంటే వాళ్ళ కొడుకుకి ఇప్పుడు సిఇఓ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సిఇఓ చేయాలని చెప్పేసి ఒక 100 రోజులు అయితే సామాన్యుడిగా తిరగాలి. సామాన్యుడిగా అలా తిరిగినందుకు ఎన్ని సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను ఎదుర్కొన్నాడా లేదా, అదే సినిమా మూవీ కాన్సెప్ట్ అన్నమాట. మూవీ చూడాలంటే కంపల్సరీ, మీరు ఈ స్టోరీ వినాలంటే కంపల్సరీ మూవీ చూడాల్సిందే అన్నమాట. ఇందులో ప్రకాష్ రాజు గారు అండ్ బ్రహ్మానంద బ్రహ్మాజీ గారు, సత్య గారు, వీళ్ళ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. ప్రవీణ్ గారు ఆ కామెడీ టైమింగ్ కూడా. హీరోయిన్ అయితే ఏదో యావరేజ్, జస్ట్ యావరేజ్ గానే యాక్టింగ్ చేసిందేమో అనిపిస్తుంది నాకైతే. సేమ్ అలాగే అనిపించింది అనమాట. ఇక సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే అయితే కొంచెం బాగా నచ్చింది. కానీ రాజస్థాన్ యాక్టింగ్ కొంచెం డొల్లా అనిపించింది. ఎందుకంటే చాలా రోజులకి ఈ మూవీ అయితే తీయడం జరిగింది అనమాట. మన రాజస్థాన్ కాదు అంటే ఇట్లా బ్రేక్ ఇచ్చుకుంటూ పోతే యాక్టింగ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడెప్పుడు సినిమాలో వచ్చాడు నాగార్జున గారి మూవీలో, ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో వస్తున్నాడు. ఏంటో ఏమో కొంచెం రెగ్యులర్గా మంచి మంచి డైలీ ఒక మూవీ అంటే సంవత్సరానికి 3-4 సినిమాలు తీసిన ఇక మనకు రాజస్థాన్ ఒక స్టార్ యాక్టర్గా అయితే ఎదుగుతాడు. ఇట్లా ఎప్పుడో ఒక సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది. ఈ సినిమా అయితే ఇక నాకు జస్ట్ యావరేజ్. సాంగ్స్ అయితే బాగాలేవు, బీజిఎం ఏదో పర్లేదు అనిపించింది నాకైతే బీజిఎం అయితే. ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే క్లైమాక్స్లో కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశారు. క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారు అయితే వస్తారు అనమాట. ఒక సోది చెప్తారు, కథం అక్కడికి క్లైమాక్స్ ఎండ్ అయిపోతుంది. మూవీ ఎండ్ అయిపోతుంది. ఇంటర్వెల్లో ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.